హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, 9, 10. ఇందులో కార్డ్స్ షఫల్ చేశాం కాబట్టి ఏ కార్డ్ వస్తుందో మనకు కూడా తెలియదండి. 78 కార్డ్స్లో ఎన్ని కార్డ్స్లో ఇది మనకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్. ఏ కార్డ్ తీస్తామో మనకు కూడా తెలియదు, ఏమొస్తుందో కూడా తెలియదండి. ఫస్ట్ కార్డ్ ఏమో 6 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఫస్ట్ కార్డు. సెకండ్దేమో 10 ఆఫ్ కప్స్. థర్డ్దేమో ద ఫూల్. ఫోర్త్దేమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఫిఫ్త్దేమో క్వీన్ ఆఫ్ పెంటికలు. సిక్స్త్ కార్డ్ ఏమో 9 ఆఫ్ సోర్స్. సెవెంత్దేమో 10 ఆఫ్ పెంటికలు. ఎయిత్ కార్డు 2 ఆఫ్ సోర్స్. నైన్త్ కార్డ్ ద మూన్ కార్డ్. 10th క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. అయితే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే, మిమ్మల్ని చాలా గొడవలు పెట్టి తన లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారండి. 10 ఆఫ్ పెంటికల్ వచ్చింది. అంటే తనకు మీరు తన లైఫ్లో ఉండడం వల్ల అడ్డుగా ఉంటున్నారని, మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని తను ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్, పరిస్థితులు అయితే అంత బాగాలేవు. ఎందుకు అనంటే మీ గొడవ అందరికీ తెలవడము, మీ పర్సన్ కావాలని అక్కడికి వెళ్ళిపోయారు, తను చూజ్ చేసుకొని వెళ్ళిన లైఫే. కానీ అంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడైతే డిస్పాచ్ చేసేంతవరకే థర్డ్ పార్టీ మీ పర్సన్ తోటి చాలా క్లోజ్గా ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైతే మీరు తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారో, వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ని డే బై డే అంటే డిలే చేయడం, క్లోజ్నెస్ అని తగ్గించడము, సరిగా పట్టించుకోకపోవడం వల్ల మీ పర్సన్ తన లైఫ్లో నుంచి ఎలాగైనా కొంచెం అంటే మీ పర్సన్ తనకు ఒక ఆప్షన్ మాత్రమే, అంటే పూర్తిగా తనని రిమూవ్ చేయదు తన లైఫ్లో నుండి, ఆప్షన్ లాగా ఉంచుకుంటూ తనకి కావాల్సిన ప్రాఫిట్ బెనిఫిట్ కోసమే మీ పర్సన్ని తన లైఫ్లో ఉంచుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ కూడా తనని సాటిస్ఫై అనేది చేయడం లేదన్నమాట. థర్డ్ పార్టీని సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం వల్ల థర్డ్ పార్టీకి చాలా కోపం అనేది రావడము, తను తిట్టడము, మీ పర్సను నన్ను ఎందుకు ఇలా అంటున్నావు అని ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్లు అనేది పెట్టుకోవడం వల్ల ఒకరినొకరు నిందించుకుంటూ, అవమానించుకుంటూ, అబ్యూజ్ మాటలు మాట్లాడుకోవడం అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళకి ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. మీ పర్సన్కి ఇలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. 10 ఆఫ్ సోర్స్ వచ్చిందండి. అంటే మీ పర్సన్కి ఇప్పుడు అక్కడ ఉన్న లైఫ్ అయితే అంత సాటిస్ఫాక్షన్గా, అంత సాటిస్ఫైడ్గా లేరు. లేకపోవడం వల్ల ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఎలా అంటే నిద్ర లేవు, అంటే శారీరక శ్రమ ఉంది, మానసికంగా సాటిస్ఫాక్షన్ అనేది లేదు,
హెల్త్ ఇష్యూస్, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది థర్డ్ పార్టీ. మళ్ళీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి సమాధానం చెప్పాలి, ఇతరులకి కూడా సమాధానం చెప్పాలి. మీరు తన లైఫ్లో ఉన్నారా లేరా, లేదంటే మీ పర్సన్ని పూర్తిగా మీరు రిమూవ్ చేశారా అని చాలామంది మీ పర్సన్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ మీ సమాధానం చెప్పడానికి మీ పర్సన్ దగ్గర సమాధానం లేదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ఏదో ఒక పని ఉంది అని చాలా గాబరాగా వెళ్ళిపోవడం, అంటే లేనిదేదో ఒక వర్క్ ఉందని చెప్పి అక్కడి నుంచి పరిస్థితులను ఏమార్చడానికి మీ పర్సన్ అయితే అలా ఒక దోబూచలాటలాగా ఆడుతూ ఉన్నారు ప్రజెంట్ ఇతరులతోటి. మీ గురించి అడిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చాయండి. తను మాత్రం థర్డ్ పార్టీ దగ్గర చాలా గొడవలు అయితే పడుతూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకంటూ ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, నేను ఎవరిని చూజ్ చేసుకోవాలి, పర్మనెంట్గా ఈ థర్డ్ పార్టీ తోటి ఉంటేనేమో నావి అన్నీ తనే లాక్కుంటుంది, నా పైన తనదే పెత్తనం అనేది ఉంటుంది, అంటే అజమాయిష్ అనేది తనదే ఉంటుంది. నేను ఇక్కడ ఉండాలా, లేదా నాకు చాలా లవ్ కేర్ ఎమోషన్ చూపెట్టి నాకు ఒక మదర్లీ నేచరు, ఒక అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూపెట్టిన నా పర్సన్ ఇన్వైట్ చేయాలా. అంటే ఇప్పుడు తనకి ఎలా ఉందంటే రెండు, అంటే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒకటి, థర్డ్ పార్టీ వారు ఒకటి అన్నమాట. థర్డ్ పార్టీ వారేమో ఫస్ట్లో చాలా ఆఫర్స్ అనేటివి చూపెట్టి మీ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది చేశారు. అంటే ఒక డబ్బు పరంగా, లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి చాలా లైఫ్ ఆఫర్స్ అనేటివి కూడా చూపెట్టడం అనేది జరిగింది. అంటే మీకు లైఫ్లో ఒక జాబ్ పరంగా ఒక స్టెబిలిటీ అనేది ఉంటుందని చాలా రకాల ఆఫర్స్ అనేటివి చూపెట్టడం అనేది జరిగింది. వారు చూపెట్టిన ఆఫర్స్కి మీ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట, నాకు ఏ లైఫ్ కరెక్టు, నాకు ఎవ్వరు కరెక్టు, నా లైఫ్లోకి ఎవరిని ఇన్వైట్ చేయాలి, నా ఓల్డ్ పర్సన్నా లేదంటే ఇప్పుడు ఉన్న ఈ పర్సన్ తోటే నేను ఉండాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. తనకేమో మీ వైపు రావాలని కోరికగా ఉందండి. థర్డ్ పార్టీ తోటి అయితే అంత బాగాలేవు తన సిచ్యువేషన్స్ అయితే. మీ గురించి మీ పర్సన్ చాలా ఇమాజిన్ చేసుకోవడము, మిమ్మల్ని నేచర్లో ఆరాధిస్తూ ఉన్నారు. అంటే తను ఎప్పుడు పడుకుంటారో తనకే తెలియదు. తనకి నిద్ర సరిగా పట్టినప్పుడు బయటికి వచ్చి స్పెండ్ చేయడం నేచర్లో, లేదా తను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉందని ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అంటే మీ పర్సన్ మీ గురించి ఒక ఒంటరి తన లోన్లీనెస్ అనేది ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. తను ఏం ఆలోచిస్తూ ఉన్నారో, ఏం థింక్ చేస్తున్నారో తనకి అర్థం కావడం లేదు. అంటే తన సిస్టము టోటల్గా చేంజ్ కావడం అయితే జరిగిందండి. మీకు ఎలాగైనా ఒక అబెండెన్స్ అనేది ఇవ్వాలని, మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా అందంగా, స్మార్ట్గా కనబడుతూ ఉన్నారు. మిమ్మల్ని మీకు ఒక కేరింగ్, నర్సరింగ్ అనేది ఇవ్వాలి, ఎలాగైనా మిమ్మల్ని చూసుకోవాలి తన లైఫ్లో ఒక క్వీన్ లాగా. మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు, తన గ్రోత్ మాత్రమే చూసుకున్నాను అని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ కావడం అయితే జరుగుతుంది. మీకైతే చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసేసి చాలా ఇబ్బందులకైతే మిమ్మల్ని అయితే గురి చేయడం అయితే జరిగింది. మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ తనైతే ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ గురించి మీరు కూడా అలానే థింక్ చేస్తూ ఉన్నారు. అంటే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తనని మీరు లైఫ్లోకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సనే ఒక ప్రపంచంగా మీరైతే అనుకొని బ్రతుకుతూ ఉన్నారు. తను లేకుంటే నాకు లైఫ్ లేదు అనేలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. కానీ మీ మధ్యలో మీరు ఇంకా ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఒకవేళ తను వచ్చే అవకాశం ఉంటే ఓకే, మరి తను రాకుంటే నా సిచ్యువేషన్ ఆఫ్టర్ ఏంటి అనేలాగా కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తన లైఫ్లో ఉంటారా ఉండరా అనేది కూడా తనకి ఒక డౌట్ అన్నమాట, డైలమా. అంటే మీరు గతంలో లాగా ఒక ఇమ్మెచ్యూరిటీగా, ఇన్నోసెంట్గా ఉండడం అయితే లేదు. అంటే మీ ఒక
అసమర్థతని తాను ఇమ్మెచ్యూరిటీగా తీసుకున్నారండి. కానీ మీ పర్సన్కి ఒక ఇమ్మెచ్యూరిటీ, అంటే తనే ఒక ఇమ్మెచ్యూరిటీ పర్సన్ అన్నమాట, మీరు కాదు. మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగానే ఉన్నవి, కానీ తను మిమ్మల్ని ఒక ఇన్నోసెంట్గా అనుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలా వద్దా, మిమ్మల్ని ఇన్వైట్ చేయాలా వద్దా అని తనైతే ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి పదే పదే సెర్చ్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అంటే ఎలా అంటే, మీరు ఏదైనా వర్క్ ప్లేసెస్లో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారని, లేదంటే మీరు ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా, మీరు ఇంకెవరితోటైనా టాకింగ్ చేసినా, అదంతా కూడా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుందండి. మీకు తనకి కూడా ఈ నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఎగ్జాక్ట్లీగా మీ ఇద్దరికి ఈ సిచ్యువేషన్ వచ్చేసి 1 ఇయర్ అవుతుందండి. ఎగ్జాక్ట్లీగా 1 ఇయర్ అవుతుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అనేది జరిగింది. అదే లవర్స్ అయితే ఎగ్జాక్ట్లీగా ఒక 1.5 మంత్ లవర్స్కి అయితే ఇలాంటి పీరియడ్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు కూడా వారిని పెద్దగా పట్టించుకోవడం, వాళ్ళపైన కేర్ కూడా ఏం చూపెట్టడం లేదు. ఎలాగైనా మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలి, మీ లైఫ్లోకి రావాలి, మీరు ఉంటేనే తన లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు నేను ఏది కూడా ఇవ్వలేదు నా లైఫ్లోనే, అంటే తన లైఫ్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని నేను చాలా సరిగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. కానీ తను ఇచ్చే ఆఫర్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే, చాలా చిన్నగా చేసుకుంటారా, ఓకే మా పర్సన్ వస్తే చాలు అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరేమో నేను ఇచ్చే ఆఫర్ను తను రిసీవ్ చేసుకుంటుందా లేదా అని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే మీ పర్సన్ కూడా మీ గురించి పాజిటివ్గా అనుకుంటూ ఉన్నారు, నెగిటివ్గా అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, ఉంటే ఏం చేయాలి, నన్ను టోటల్గా నా నుంచి రిమూవ్ వెళ్ళిపోతుందా అనే లాంటి పర్సన్స్ కూడా ఉన్నారండి. అంటే మీ పైన ప్లస్ ఉంది, అంటే ఒక పాజిటివిటీ అనేది ఉంది, నెగిటివ్గా ఉన్నారు. తను మీ పైన ప్లస్ ఛార్జ్ తోటి ఉన్నారు, నెగిటివ్ ఛార్జ్ తోటి అయితే ఉండడం అనేది జరిగింది. అంటే మీరు ఏం చేస్తే ఏం చేస్తారో అనేలాగు. కానీ మీతోటైతే హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్ ఇదంతా కూడా మీ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీరు తన లైఫ్లోకి ఎలాగైనా ఇన్వైట్ చేయాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని తనకి మీతోటి రీయూనియన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకైతే తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ కూడా ఎట్లా చూపిస్తుందంటే, ఇంకొక 1 వీక్ టైం అయితే చూపిస్తుంది. కాల్ ఆర్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది తన నుంచి. అంటే ఇక కొందరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, థర్డ్ పార్టీ వారు ఎంత కంట్రోల్ చేసినా మీ పర్సన్ ఉండే పరిస్థితుల్లో లేరు. అంటే నేను వెళ్తాను నా పర్సన్ దగ్గరికి అనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి. రెజనేట్ అయిన వాళ్ళే తీసుకోండి, కాని వాళ్ళు లీవ్ చేయండి. ఒరాకిల్ కార్డ్స్లో ఏమొస్తుందో చూద్దామండి. ఒక సింగిల్ కార్డ్ అయితే తీస్తాను. మీకైతే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. పాజిటివ్ కార్డ్ అయితే రావాలని ఒక కార్డ్ అయితే తీస్తూ ఉన్నాను. యూ కెన్ డూ అండ్ యూ విల్ అంటున్నారు. అంటే మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అంటే దానికి తగిన ఒక సాధక మార్గాలు ఉంటాయి కదా, అలాంటివి ప్రణాళిక వేసేసి సాధించుకోండి. అంటే మీరు ఏదైనా వర్క్ ఏదైనా చేస్తూ ఉంటే మీ పర్సన్కి తెలియకుండా దానికి తగిన శ్రమ అనేది చేయండి, మీరు సాధించగలుగుతారు అని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి. మీకు యూనివర్స్ ద్వారా ఇలాంటి సమాధానం అయితే రావడం అనేది జరిగింది. ఇది ఒక ఇంకా చూద్దాము ఏ రాశుల వారికి కూడా ఈ రీడింగ్ ఎక్కువగా రెజనేట్ అవుతుందని. లెటర్ వైజ్ అండ్ రాశుల వైజ్ కూడా చూద్దామండి, ఏ రాశులు వచ్చాయి ఏవి వచ్చాయని. తులారాశి అండి, తులారాశి, మేషరాశి, మీనరాశి. లెటర్ అన్ని ఫస్ట్ రాశులు అయితే చూద్దాము. మకర రాశి, కన్యారాశి, సింహరాశి అండ్ కుంభరాశి అండి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. లెటర్ వైజ్గానేమో ఎల్ లెటర్, ఎన్ లెటర్, ఎఫ్ లెటర్, జెడ్ లెటర్,
వి లెటర్, ఐ లెటర్, ఎక్స్ లెటర్, ఎం లెటర్, ఓ లెటర్, జీ లెటర్, జే లెటర్, ఏ లెటర్, బి లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుంది. రాశులేమో ఆ రాశులు రావడం అయితే జరిగిందండి. ఇలాంటివి అయితే రావడం అనేది జరిగింది. ఇంకా వీటిలో కూడా చూద్దాము ఏంజిల్స్ మెసేజ్ ఏమొస్తాయో చూద్దామండి. పాజిటివ్గా రావాలని కూడా కోరుకుందాము. నేను చాలా కార్డ్స్ అయితే వేసేస్తాను. అందులో ఒక 2-3 అయితే తీసేస్తాను. 3 అయితే తీసేస్తానండి. 3 అయితే తీస్తాను. పాజిటివ్గా అయితే రావాలి. నేను క్లోజ్గా పడిన వాటిలో నుంచి తీస్తానండి. ఓపెన్గా పడినవి అయితే తీయను. అన్లైక్లీ అంటున్నారు అంటే మీ లైఫ్లో ఏదో ఒక అరుదైన సంఘటన అనేది జరగబోతుందని మీకైతే ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. ఆపర్చునిటీస్ అంటే మీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేటివి మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అంటే మీరు ఇప్పుడు కొందరు ఇది రావాలి అది రావాలి అనేది మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉంటారు కదా మా లైఫ్లోకి. అంటే కొందరు మనీ పరంగా, కొందరు పర్సన్స్ పరంగా మాకు ఆపర్చునిటీస్ ఏం లేవు అని అనుకుంటారు కదా. రకరకాలుగా థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారండి. మైండ్ సెట్ అందరిది ఒకలాగా ఉండదు. రకరకాల పీపుల్స్ ఉంటారు. మీకైతే ఏదో ఒకటి ఆపర్చునిటీ అనేది మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. అది ఏంటో మీరు సెర్చ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాటిని అది మీకు మీరే తెలుసుకోండి. యూనివర్స్ మీకు అలాంటి ఆపర్చునిటీస్ అనేటివి మీ లైఫ్లో ఏదో అయితే రాబోతుంది, గ్రహించండి. థర్డ్ది ఏమొస్తుంది? కాంప్రమైజ్ అంటే మీకు చుట్టూ ఉన్న పరిస్థితులతోటి కూడా మీరైతే కాంప్రమైజ్ అయితే అయి ఉండండి. కాంప్రమైజ్ అయ్యి ఉండి పాజిటివ్గా తీసుకోండి. అంటే కొందరు ఏంటంటే నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా ఉన్నదాన్ని కూడా నెగిటివ్గా చేసేయడం అనేది జరుగుతుంది. ఆ నెగిటివిటీని కూడా మీరైతే ఒక పాజిటివ్ మోడ్లోకి తెచ్చుకొని బ్రైట్గా ఉండండి. అంటే కొందరు ఎమోషనల్గా హర్ట్ చేయడం వల్ల మన ఎమోషన్స్ అనేటివి రెచ్చగొడుతూ ఉంటారు కదా చాలా రకాలుగా. అంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే ఎదుటి పర్సన్ ఎంత రెచ్చిపోతే వాళ్ళకి అంత ఆనందం అనమాట. అలాంటి వాళ్ళు కూడా మీ పైన ఏదో చేయబోతూ ఉన్నారు. అలా కాకుండా మీరైతే కూల్గా ఉండండి అని మీకైతే యూనివర్స్ అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక కూల్గా అయితే ఉండండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో. ఇలాంటి మెసేజెస్ రావడం అనేది జరిగింది. ఇవి మీకు 30-40% రెజనేట్ అయితేనే స్వీకరించండి, లేదంటే లీవ్ చేయండి. వేరే వాళ్ళకి రెజనేట్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సీ యూ అండి.